హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో మనకు 7 నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయడం జరిగింది. వీటి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి నుండి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్కౌట్ జాబ్స్ జెన్యున్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. అయితే ఫస్ట్ చూసుకుంటే మనకు ఫస్ట్ జాబ్ మేళా నోటిఫికేషన్లో చూసుకుంటే మనకు టాప్ మోస్ట్ 21 కంపెనీలు మనం ఈ జాబ్ డ్రైవ్ అనేది నిర్వహించబోతున్నారు. దీంట్లో ఫస్ట్ పోస్టులు చూసుకుంటే మనకు 500+, 200+, అంటే మనకు 700 పోస్టులు భర్తీ కావడం అయితే జరిగింది. వీటికి 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, అలాగే బీటెక్, అలాగే డిప్లొమా, అలాగే ఐటీఐ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంబీఏ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేయడానికి అయితే వీలైతే కల్పించారు. అయితే వీటిలో చూసినట్లయితే మనకు వివిధ రకాలైనటువంటి పోస్టులు అనేది భర్తీ కావడం జరిగింది. మొత్తం 21 కంపెనీ నుంచి మనకి ఈ పోస్టులు భర్తీ చేసినని మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే టాప్ మోస్ట్ కంపెనీలు చూసినట్లయితే హీట్రో మోటార్ కార్పొరేషను, అలాగే మాస్టర్ మైండ్స్, అమర్ రాజా, హీట్రో డ్రగ్స్, అపెక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే బ్లూ ఓషన్ అండ్ టీమ్ హెచ్ఆర్, టాటా స్కై, నవిత ట్రాన్స్పోర్టు, అలాగే ఇష్యూస్ మోటార్ ప్రైవేట్ ఇండియన్ లిమిటెడ్, టాలెంట్ పర్ ఇండియన్, అలాగే ఓకే సొల్యూషను, అలాగే టేకా సర్వీస్, అలాగే ఇన్నో ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బీఐ డెబిట్ క్రాసు, వెల్మార్ట్ ఆటోఫైల్స్ అండ్ కన్సల్టెంట్ సర్వీసు, తిక్కా ఐటీ సర్వీసు, ఏహెచ్ఎన్ఎం హెచ్ఎఫ్జి, అలాగే ఫార్మసీ లిమిటెడ్, తేజ షిప్పింగ్ మిల్స్ లిమిటెడ్, ముతూట్ ఫైనాన్స్ కార్పొరేషను, అలాగే పంటశాల స్పిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు దాదాపుగా చూసినట్టే 700 పోస్టులు అనేది భర్తీ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్టు జాబ్ మేళ చూసుకుంటే మనకు 12వ తేదీ అక్టోబర్ ఉదయం 10 గంటలకు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి నర్సరావుపేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆటోమోవ్స్ అండ్ కొత్త పొండంక రోడ్, నర్సాపూర్, గుంటూరు డిస్టిక్, ఏపీలో మనకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా మాస్క్, రెజ్యూమ్, శానిటైజర్ ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలని వాళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకు ప్రముఖ కంపెనీ అటువంటి ఎలక్ట్రిక్ బిట్ కంపెనీలో మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాలు అనేది భర్తీ కావడం జరిగింది. వీటి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బీటెక్, ఈసీఈ, ఐటీ, ఈసీఈ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పాస్డ్ అవుట్ ఇయర్స్ వచ్చేసి మనకు 2020, 2021, 2022 పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్ యానం వచ్చేసి మనకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు పర్ యానం ఉంటుంది. అలాగే 3 నెలల్లో ఇంటర్నెట్ సిప్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే వీటికి మేల్ అండ్ ఫీమేల్ కెనడా ఇద్దరు కూడా అప్లై చేయడానికి అయితే వీలైతే కల్పించారు. అయితే మనకు 2 సంవత్సరాల వరకు బాండ్ అనేది వీళ్ళకి రాపించాల్సి ఉంటుంది. అయితే పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు పర్ మంత్ చూసుకుంటే 25,000 రూపాయల నుంచి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత 15,000 రూపాయలు వర్కింగ్ ఫ్రమ్ హోమ్గా మనకి అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ, అలాగే ఫస్ట్ రౌండ్, టెక్నికల్ సెకండ్ రౌండ్ విత్ కోడింగ్ ప్రోగ్రామ్ టెస్ట్, హెచ్ఆర్ రౌండ్ అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు అక్టోబర్ 9వ తేదీన, అంటే మనకు మొన్నాడు లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అపోలో ఫార్మసీలో మనకు ఉద్యోగాలు అనేది భర్తీ కావడం జరిగింది. వీటికి చూసుకుంటే ఫార్మసిస్టిక్, అలాగే రీటైల్ ట్రైనింగ్ అసోసియేట్గా ఉద్యోగాలు అనేది భర్తీ కావడం జరిగింది. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ విత్ పీసీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే రీటైల్ ట్రైనింగ్ అసోసియేట్కు ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్కి వచ్చేసి పర్ మంత్ శాలరీ చూసుకుంటే 10,440 రూపాయల నుంచి 15,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకు చిత్తూరు డిస్టిక్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మిగతా అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, అలాగే రివార్డ్స్, అవార్డ్స్, ఇన్సూరెన్స్, ట్రైనింగ్, అలాగే ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. వీటికి ఏజ్ చూసినట్టే మనకు 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వంటి మేల్ అండ్ ఫీమేల్ కెనడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రీటైల్ ట్రైనింగ్ అసోసియేట్గా మనకు పర్ మంత్ వచ్చేసి మనకు 7,920 రూపాయల నుంచి 2,000 పర్ బోనస్ అయితే ఉంటుంది. అలాగే చిత్తూరు డిస్టిక్లో మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇన్సెంటివ్ వచ్చేసి మనకు 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు మనకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అలాగే అవార్డ్స్, రివార్డ్స్, ఇన్సూరెన్స్, ట్రైనింగ్, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. వీటికి ఏజ్ చూసినట్టే మనకు 19 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు రెజ్యూమ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, అలాగే 4 ఫోటోలు అనేది తీసుకురావాలి. వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ చూసుకుంటే మనకు అక్టోబర్ 11వ తేదీన ఉదయం 10 గంటలకు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి
ఎంసీసీ ఏపీఎస్ఐడిసి ఆఫీస్, ఫస్ట్ గేట్ నియర్ డి బ్లాక్ హాస్టల్, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి, చిత్తూరు డిస్టిక్లో మనకు 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా రెజ్యూమ్స్, ఎక్స్రే కాపీస్ అన్ని కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టే ప్రముఖ కంపెనీ అయినటువంటి అమర్ రాజ్యాలో మిషన్ ఆపరేటర్గా ఉద్యోగాలు అనేది భర్తీ కావడం జరిగింది. వీటికి 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు, అలాగే ఐటీఐ ఎనీ ట్రేడ్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే మాత్రమే అప్లై చేయడానికి అయితే వీలైతే కల్పించడం అయితే జరిగింది. అయితే వీనికి పర్ మంత్ చూసుకున్నట్లయితే మనకు 11,500 రూపాయల నుంచి మనకు 12,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అయితే వీటికి ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఉన్నటువంటి మేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 600 వేకెన్సీ అయితే ఉన్నాయి. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మనకు ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 15 రోజులు జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకు 3 రొటేషనల్ షిఫ్ట్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, అలాగే థర్డ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అమర్ రాజా గ్రోత్ ఆఫ్ కోఆర్డినేటర్ కరకంబాడిలో మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. వెన్యూ వచ్చేసి గవర్నమెంట్ ఐటీఐ తిరుపతి రోడ్, ఓల్డ్ ఆయిల్ సీడ్ ఫ్యాక్టరీ, పిల్లర్, చిత్తూరు డిస్టిక్లో మనకు వెన్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 8వ తేదీ 10/2020 అంటే రేపు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు అందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే ఎక్స్రే కాపీస్ అన్నీ తీసుకువండి వెళ్ళండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్, ఫ్రెష్ మైండ్స్, టాటా స్కై నుంచి మనకు ఉద్యోగాలు అనేది భర్తీ కావడం జరిగింది. మొత్తం వేకెన్సీ చూసుకుంటే మనకు 120 వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. వీటిలో పోస్టులు చూసుకుంటే మనకు పికింగ్, ప్యాకింగ్, బార్కోడ్ స్కానింగ్, ఎగ్జిక్యూటివ్, ప్రమోటర్లుగా ఉద్యోగాలు అనేది భర్తీ కావడం జరిగింది. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే పర్ మంత్ శాలరీ చూసుకుంటే మనకు 9,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకు బెంగళూరు, అనంతపురం డిస్టిక్లో మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది మండల వారీగా. అయితే వీటికి ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే మనకు 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ కెనడా ఇద్దరు కూడా అప్లై చేయడానికి అయితే వీలైతే కల్పించారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు అక్టోబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే వెన్యూ వచ్చేసి మనకు శ్రీ సాయి మాస్టర్ మైండ్స్ డిగ్రీ కాలేజ్, 8th షిఫ్ట్ రోడ్, వేణుగోపాల్ నగర్ నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్, అనంతపురం డిస్టిక్లో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కూడా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఎస్టీఎస్ వెల్త్ నుంచి మన కంపెనీ నుంచి మనకు ట్రైనీ మేనేజర్గా ఉద్యోగాలు అనేది భర్తీ కావడం జరిగింది. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనకు బీఎస్సీ కంప్యూటర్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు 2020-2021 చదివినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేయడానికి అయితే వీలైతే కల్పించారు. 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు అక్టోబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే మనకు వెన్యూ వచ్చేసి నెహ్రూ యువజన కేంద్ర, ఎన్వైకే బిసైడ్ ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీకాకుళం, ఏపీలో మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కూడా అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది తీసుకున్న తర్వాత జాబ్ అనేది తెచ్చుకోండి ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఏపీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ అంతా కూడా ఒకసారి చదువుకోండి. ఇంపార్టెంట్ లింక్స్లో మీకు లింక్ అనే ఆప్షన్ అని పెట్టాడు. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఎస్ఐడిసి వచ్చినటువంటి 7 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.